హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్తో క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. లెట్స్ గోయింగ్ టు అవర్ ఫస్ట్ రెసిపీ. ఇది అవకాడో శాండ్విచ్. దీనికోసం ఒక అవకాడో తీసుకున్నాను అనమాట. సో అవకాడో ఇస్ చాలా హెల్దీ అండ్ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. సో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి కానీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా క్విక్గా, ఈజీగా అండ్ హెల్తీగా అయిపోయే రెసిపీ కాబట్టి. సో ఒక బౌల్లో అవకాడో తీసుకోండి, దాన్ని చాలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. సో దాంట్లోకి నేను కొన్ని ఆనియన్స్ యాడ్ చేసా. యూ కెన్ ఆల్సో యాడ్ టొమాటోస్, బట్ ఐ స్కిప్డ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. అండ్ దాంట్లో కొంచెం లెమన్ వేసుకోవాలి అండ్ మంచిగా మిక్స్ చేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ ప్రకారం. ఇఫ్ యూ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ జస్ట్ యూస్ అవకాడో ఆల్సో. అది కూడా చాలా టేస్టీగానే హెల్తీగానే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మంచిగా మిక్స్ చేసుకోండి. మన మిక్చర్ రెడీ అయిపోయింది. ఒక ప్యాన్లో నేను బ్రెడ్ని 2 సైడ్స్ టోస్ట్ చేసుకుంటున్నా. సో కొంచెం గీ వేసుకొని కూడా టోస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను యూజ్ చేయట్లేదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ ఇన్ ప్యాన్, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ అనిపిస్తుంది కదా ప్యాన్లో, యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ టోస్టర్. దట్స్ యువర్ చాయిస్. ఆఫ్టర్ దట్ ఆ మిక్చర్ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో స్టఫ్ చేసుకోండి. ఇట్స్ వెరీ హెల్దీ. లెట్స్ గో ఇంటు అవర్ నెక్స్ట్ రెసిపీ. సో ఇది వచ్చేసి శాండ్విచ్ విత్ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్. సో చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ బట్ యూ కెన్ ఆల్సో యూస్ మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్. యూ కెన్ యూస్ కార్న్, యూ కెన్ యూస్ పన్నీర్, యూ కెన్ యాడ్ చీజ్, అన్నీ వేసుకోవచ్చు. బట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా, ఫాస్ట్గా చిన్నపిల్లలకు కానీ చాలా హెల్తీగా ఉండే రెసిపీ ఇది. సో దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకోండి. చాలా మినిమల్గా యాడ్ చేసుకోండి. సో దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో దీన్ని కూడా మంచిగా స్టఫ్ చేసుకొని సో మంచిగా టోస్ట్ చేసుకోండి. ప్యాన్ మీద కూడా టోస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ ఆన్ ప్యాన్, కొంచెం ఘీ వేసుకొని టోస్ట్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఐఎమ్ యూజింగ్ శాండ్విచ్ మేకర్ ఇక్కడ. సో పైన చాలా క్రిస్పీగా, లోపల మంచి టేస్ట్తో ఉంటుంది. సో ఇది అయితే చాలా మంచి రెసిపీస్. అండ్ ఈ 4 రెసిపీస్లో దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. సో తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం. సో ఇట్స్ గోయింగ్ టు నెక్స్ట్ రెసిపీ. సో ఇది వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలామందికి తెలుసు, చాలామంది మదర్స్కి తెలిసిన రెసిపీ ఇది. జస్ట్ ఎగ్ బీట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని బ్రెడ్ని మంచిగా డిప్ చేసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవడమే. సో ఇది అందరికీ తెలిసిన రెసిపీయే. సో బట్ చాలా టేస్టీ, హెల్దీ అండ్ క్విక్గా, ఇట్ లైక్ ఏ స్నాక్. సో ఆఫ్టర్ దిస్, సో ఇది వచ్చేసి సో ఈ రెసిపీ వచ్చేసి ఇఫ్ సమ్మన్ హూ డస్ నాట్ లైక్ ఆ బ్రెడ్ టేస్ట్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. ఒక బ్రెడ్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ప్యాన్లో గీ యాడ్ చేసుకొని, గీ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. సో ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సీన్ మై వీడియో కంప్లీట్లీ, you will know that I just used onions and tomatoes in the recipes. So it's budget friendly, it's healthy, it's tasty, it's very quick. And చిన్న పిల్లలకైతే చాలా ఫాస్ట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెట్టే రెసిపీస్ ఇవి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ఎనీ రెసిపీ ప్లీజ్ కామెంట్లో పెట్టండి నాకు, మీరు ట్రై చేశాక. సో దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. సో ఇది చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం. సో దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆఫ్టర్ దట్ యాడ్ దట్ బ్రెడ్ పీసెస్ యాడ్ చేసుకొని మంచిగా ఉప్పు, కారం అవన్నీ మంచిగా మిక్స్ చేయండి. మంచిగా ఆ పీసెస్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేయండి. అండ్ ఇది నిజంగా అసలు బ్రెడ్ టేస్ట్ రాదండి, చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్. ఇఫ్ సమ్ బ్రెడ్ నచ్చని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మొత్తంలో మేము యూజ్ చేసిన బ్రెడ్ అయితే ఇట్స్ వీట్ బ్రెడ్, ఇట్స్ నాట్ మైదా. సో మైదా బ్రెడ్ కాదు. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఆల్ దోస్ రెసిపీస్. ఇట్స్ వెరీ హెల్దీ. సో కొంచెం లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేయండి. ఆ మాయిస్ట్కి మంచి కుక్ అవుతుంది. అండ్ కొంచెం కొత్తిమీరతో అండ్ కొంచెం లెమన్తో సర్వ్ చేసుకోండి. ఇట్స్ హెల్దీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.